ఇద్దరు ఆకతాయి కుర్రాళ్ళు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి తన సూపర్ పవర్ తో వారిద్దరిని గడ్డగట్టకపోయేలా చేస్తుంది. నిజానికి ఈ స్కూల్లో ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సూపర్ పవర్స్ ఎబిలిటీస్ ఉంటాయి. అందులో భాగంగా ఒక అమ్మాయి తనలాంటి ఎంతో మంది అమ్మాయిలను సృష్టించగలదు. అలానే లావుగా ఉన్న కుర్రాడు ఫ్లాష్ కన్నా వేగంగా తిరుగుతాడు. అదే విధంగా ఒక కుర్రాడు తన బాడీని రబ్బర్ లాగా ఎక్స్పోజ్ చేయగలడు. ఇలాంటి సూపర్ పవర్స్ ఉన్న వారి మధ్యలో జాక్ అనే కుర్రాడు కొంచెం ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే జాక్ తండ్రి చాలా బలవంతుడు. అలానే జాక్ తల్లి కూడా గాల్లో ఎగిరే పవర్ ని కలిగి ఉంటుంది. దాంతో తనకంటూ ఎలాంటి పవర్స్ ఉన్నాయని జాక్ ఆలోచనలో పడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక రోజు స్కూల్లో సూపర్ పవర్ ని బట్టి గ్రేడ్లు డిసైడ్ చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు. అప్పుడు చాలా నీట్ గా కళ్ళద్దాలు పెట్టుకున్న ఒక కుర్రాడు స్టేజ్ మీదకు వచ్చినప్పుడు ఉన్నట్టుండి స్టోన్ మ్యాన్ లాగా మారుతాడు. దాంతో టీచర్ తనని సూపర్ హీరో క్లాస్ కి సెలెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఒక కుర్రాడు వచ్చి జెల్లీ లాగా మారినప్పుడు తనని బిగినర్ క్లాస్ లోకి సెలెక్ట్ చేస్తాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా తమకి ఉన్న సూపర్ పవర్స్ ని బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా జాక్ ని స్టేజ్ మీదకు పిలిచినప్పుడు తనకు ఎలాంటి సూపర్ పవర్స్ లేవని టీచర్ తో చెవిలో చెప్తాడు. అయితే జాక్ తల్లిదండ్రుల గురించి తెలిసిన వ్యక్తి తను అబద్ధం చెప్తున్నాడేమో అని భావించి ఉన్నట్టుండి తన మీదకు ఒక కారు పడేలా చేస్తాడు. కాకపోతే అదృష్టవశాత్తు జాక్ కి ఏ గాయం కాలేదు. ఆ తర్వాత వాళ్ళ అమ్మకు ఉండే సూపర్ పవర్ లాంటిది ఉందేమో అని దూరంగా ఎగిరి పడేలా చేస్తాడు. అప్పుడు కూడా జాక్ ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉండిపోతాడు. దాంతో జాక్ ను సైతం బిగినర్ క్లాస్ కి సెలెక్ట్ చేస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.